ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పీడిఎఫ్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలి అంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ పీడిఎఫ్స్లో కంప్లీట్ నోట్బుక్ ఉంటుంది. అలానే ఈచ్ చాప్టర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మన పీడిఎఫ్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ తీసుకున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను కొత్తగా ప్రిపేర్ చేసిన ఈ 15 చాప్టర్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇక ఆల్మోస్ట్ మనది ఇది 52 క్లాస్ కదా, డే 52. ఇంకా రిమైనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. సో మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలంటే మాత్రం వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో నేను నాన్ వెర్బల్ రీజనింగ్లోని మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్ వినటం వల్ల మీకు ఒక న్యూ థింగ్ అనేది తెలుస్తుంది కంపల్సరీ. అది ఎలా అంటే, మనం ఇంతవరకు మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే టాప్ బాటమ్, బాటమ్ టాప్ కూడా అవుతుంది. అదేంటి మేడం, అది వాటర్ ఇమేజ్లో కదా అని మీకు డౌట్ వస్తుంది. బట్ వినండి, మీకు అర్థమవుతుంది. ఏంటంటే మిర్రర్ ఇమేజ్లో మనకి క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు, మిర్రర్ని వర్టికల్గా ప్లేస్ చేసాం. వర్టికల్ అంటే మనం మిర్రర్ని ఇలానే కదా చూసేది, అలా పెట్టి చూస్తే మన ఆబ్జెక్ట్ పక్కన, ఓకేనా, పక్కనే పెట్టి చూస్తే ఏదర్ లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ అలాగా పక్కనే పెట్టి చూస్తే అది మిర్రర్ ఇమేజ్, మామూలుగా వర్టికల్ మిర్రర్ ఇమేజ్. అలా కాకుండా ఒక్కొక్కసారి మిర్రర్ని హారిజాంటల్గా ప్లేస్ చేస్తారు. మన ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కింద ప్లేస్ చేస్తారు, అది హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ అనమాట. అలా పర్టికులర్గా క్వశ్చన్లో హారిజాంటల్ ప్లేస్డ్, మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ హారిజాంటల్లీ ఆర్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ అని మెన్షన్ చేస్తే మనం అప్లై చేస్తాము. లేదంటే యాజ్ యూజువల్గా మిర్రర్ని వర్టికల్ సైడే అప్లై చేస్తాము. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ పక్కన, ఆబ్జెక్ట్ కింద కాకుండా. ఆబ్జెక్ట్ కింద మిర్రర్ ఉంటే అది హారిజాంటల్, ఆబ్జెక్ట్ పక్కన మిర్రర్ ఉంటే అది వర్టికల్. ఓకేనా, సరే ఇప్పుడు మనం 1 by 1 రీడ్ చేద్దాం. The figure obtained by putting a mirror in front of the real object is known as mirror image. Or we can say that the reflection of an object into the mirror is called also మిర్రర్ ఇమేజ్. అంటే ఇప్పుడు ఏంటి, మనకి మిర్రర్ ఇమేజ్ మీకు ఇంతకు ముందు అసలు చూడటం రాదు, మీరు లెఫ్ట్ రైట్గా, రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అయ్యేదానికి కూడా తెలియదు అనుకోండి. అది అసలు ఎలా తెలుసుకున్నాము, మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ముందు నిల్చొని చూస్తే మన లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్గా, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్గా కనిపిస్తుంది. అందుకే దాన్ని మిర్రర్ ఇమేజ్ అంటారు. ఓకేనా, సో ఇక ఏమీ లేదు, మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్గా కన్వర్ట్ అవుతుంది, రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సరే అయితే పొజిషన్ ఆఫ్ మిర్రర్ అని ఒకటి ఉంది. ఎందుకు పొజిషన్ ఆఫ్ మిర్రర్ అని ఉంది, ఆల్రెడీ నేను ఈ చిన్న పాయింట్ ఇప్పుడే డిస్కస్ చేశాను. ఏంటి, మిర్రర్ని వర్టికల్గా ప్లేస్ చేస్తారు, లేదంటే హారిజెంటల్గా ప్లేస్ చేస్తారు. క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు మనం కరెక్ట్గా రీడ్ చేసి ఆన్సర్ చేయాలి. అయితే దేర్ ఆర్ 2 పొజిషన్స్ ఆఫ్ మిర్రర్ టు గెట్ ద ఇమేజ్ ఫ్రమ్ ఇట్ విచ్ ఆర్ యాజ్ ఫాలో. ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ పొజిషన్స్ అనేది. వెన్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ, వర్టికల్లీ అంటే ఇలా అండి. వర్టికల్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, వర్టికల్ లైన్స్. హారిజాంటల్ అంటే ఇలాగా, హారిజాంటల్ అంటే మిర్రర్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. వర్టికల్ మిర్రర్ అంటే టాప్ టు బాటమ్ అలాగా నిలబెట్టినట్టు. ఓకేనా, ఇలా ఉంటే వర్టికల్ మిర్రర్, ఇలా ఉంటే హారిజాంటల్. సో వెన్ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ అంటే ఇలా పెడతారనండి మీనింగ్. ఇది ఒక మిర్రర్ అనుకున్నాను అనుకోండి, ఇలా ప్లేస్ చేస్తే అది వర్టికల్ పొజిషన్ అని. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ పక్కనే పెట్టేస్తే, అంటే ఇటు సైడ్ కావచ్చు, ఇటు సైడ్ కావచ్చు. ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏదో ఒక పర్సన్ ఉన్నారు ఇలాగా, ఆ పర్సన్కి ఇలా ప్లేస్ చేస్తే అది వర్టికల్ పొజిషన్. ఓకేనా, అది అలా కాకుండా ఇంకా నెక్స్ట్ వస్తుందిగా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, వెన్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే ఇచ్చారో మిర్రర్ ఇమేజ్ కనుక్కోమని, ఆ ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ప్లేస్ చేస్తే దెన్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్ అంటే వర్టికల్ పొజిషన్ ఆఫ్ మిర్రర్ అనమాట. ఎప్పుడైనా సరే ఎందుకని వర్టికల్ పొజిషన్ మిర్రర్ని స్టాండర్డ్ ఫామ్ అంటున్నామంటే, మనము మిర్రర్ ఇమేజ్ అనగానే మనకి మైండ్లో తట్టేది ఏంటంటే లెఫ్ట్ రైట్గా కన్వర్ట్ అవుతుంది, రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది కూడా అలానే కదా, అందుకని చెప్పేసి ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ అంటారనమాట. హ్యాండ్స్, ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్ వైల్ టాప్ అండ్ బాటమ్ రిమైన్స్ ఎట్ దేర్ పొజిషన్. వర్టికల్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాజ్ ఫాలోస్ అని ఈ పేపర్లో ఉందన్నమాట. ఓకేనా, సరే నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇది గమనిస్తే
దీని ప్రకారం ఏంటి, వర్టికల్ పొజిషన్లో మిర్రర్ని ప్లేస్ చేస్తే ఒక ఆబ్జెక్ట్కి లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు ప్లేస్ చేస్తే లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్గా కన్వర్ట్ అవుతుంది. టాప్ అండ్ బాటమ్ ఎగ్జాక్ట్గా సేమ్ పొజిషన్లో ఉంటాయి. అలా ఉంటేనే అది వర్టికల్ పొజిషన్ మిర్రర్ ఇమేజ్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్. మళ్ళీ టాప్ బాటమ్ చేంజ్ అవ్వకూడదు, ఓకేనా. ఓన్లీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు మనము వర్టికల్ ప్లేస్ చూసాం కదా, ఒక్కసారి చూడండి, మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అండి, ఓకేనా. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి వర్టికల్గా మిర్రర్ని ప్లేస్ చేశారు. ఇప్పుడు దీని మిర్రర్ ఇమేజ్ ఇది. ఇప్పుడు మనకి చూడండి, లెఫ్ట్ ఇక్కడ ఇది రైట్ సైడ్ డాట్ ఉంది కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో ఈ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి వచ్చింది వర్టికల్ పొజిషన్లో ఉన్న మిర్రర్ ఇమేజ్లో. రైట్ సైడ్లో ఉన్న ఈ యారో రైట్ సైడ్లో ఉన్న ఈ డాట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ యారో రైట్ సైడ్కి వచ్చింది. ఇక టాప్ బాటమ్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదు, అవ్వకూడదు కూడా. మనకి మిర్రర్ ఎక్కడ ప్లేస్ చేస్తే, ఇక్కడ ప్లేస్ చేస్తే లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇంకా టాప్ బాటమ్ ఇంటర్చేంజ్ అవ్వదు. ఓకే, అలానే ఇక్కడ సేమ్ అవే మెన్షన్ చేశారు, ఓకేనా. టాప్ బాటమ్ రిమైన్స్ సేమ్, టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్ ఆర్ రిమైన్స్ సేమ్ అన్చేంజ్డ్, బట్ ఈ మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ అనేవి వేరియబుల్ చేంజ్ అవుతాయి అని. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వెన్ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ హారిజాంటల్లీ, ఓకేనా. సో ఇప్పుడు వర్టికల్లీ అనగానే మీకు గుర్తు రావాలి. వర్టికల్ అనగానే ఏంటి, మిర్రర్ని మనం ఆబ్జెక్ట్కి లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ప్లేస్ చేసాం. ఇప్పుడు మనకి హారిజాంటల్లీ అనగానే మిర్రర్ని టాప్ ఆర్ బాటమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆ ఆబ్జెక్ట్కి టాప్ ఆర్ బాటంలో ప్లేస్ చేస్తే మిర్రర్ని, దాన్ని హారిజాంటల్లీ ప్లేస్డ్ మిర్రర్ అంటారనమాట. ఓకే, ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ హారిజాంటల్లీ. సో ఇప్పుడు అలా టాప్ ఆర్ బాటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్లో మనం ప్లేస్ చేస్తే ఏం జరుగుతుంది, దెన్ ద ఇమేజ్ సో అబ్టైన్డ్ ఈజ్ లైక్ ద వాటర్ ఇమేజ్. అంటే ఇప్పుడు మిర్రర్ ఈస్ ప్లేస్డ్ హారిజాంటల్లీ అని అంటే ఇంకా ఎనదర్ నేమ్ వాటర్ ఇమేజే అనుకోవచ్చు. ఎందుకని, టాప్ బాటమ్గా బాటమ్ టాప్గా ఇంటర్చేంజ్ అయింది అంటే అది ఏంటి, వాటర్ ఇమేజ్. సో హారిజాంటల్గా మిర్రర్ ప్లేస్ చేస్తే అది వాటర్ ఇమేజే అవుతుందన్నమాట. హియర్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ దైర్ పొజిషన్. హారిజాంటల్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ అబ్టైన్డ్ బై వర్టికల్ ఇన్వర్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో వర్టికల్ ఇన్వర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వర్టికల్ అంటే ఇలానే కదా. సో ఇలా రివర్స్ అవుతుంది, టాప్ బాటమ్గా బాటమ్ టాప్గా. సో అందుకని దాన్ని వర్టికల్ ఇన్వర్షన్ అన్నారు. ఓకేనా, ఎప్పుడు ఇది వాటర్ ఇమేజ్కి ఈక్వల్ అయ్యేది మిర్రర్ ఇమేజ్. మిర్రర్ని హారిజాంటల్గా ప్లేస్ చేస్తే అది వాటర్ ఇమేజ్గా అవుతుంది. ఓకేనా, ఎందుకంటే వాటర్ ఇమేజ్లో కూడా మనము ఒక ఆబ్జెక్ట్ యొక్క టాప్ని బాటమ్గా, బాటమ్ని టాప్గా ఇంటర్చేంజ్ చేస్తాము. సేమ్ మిర్రర్ని హారిజాంటల్గా పెట్టినా కూడా ఏమవుతుంది, బాటమ్ టాప్గా టాప్ బాటమ్గా ఇంటర్చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూద్దాం, కనిపిస్తుంది అనుకుంటున్నాను. ద ఫిగర్ గివెన్ బిలో విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై హారిజాంటల్ మిర్రర్. హారిజాంటల్ మిర్రర్ ఇది ఒక ఆబ్జెక్ట్ అండి, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా, ఈ ఆబ్జెక్ట్కి ఇప్పుడు బాటంలో ప్లేస్ చేశారు మిర్రర్ని. అప్పుడు ఏమైంది చూడండి, సేమ్ లెఫ్ట్, మళ్ళీ ఇక్కడ చూడండి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ ఇంటర్చేంజ్ అవ్వవు. ఇక్కడ టాప్గా ఉన్నది బాటమ్కి వచ్చేస్తుంది, ఇక్కడ బాటమ్గా ఉంది టాప్కి వచ్చేస్తుంది, అంతే. మళ్ళీ లెఫ్ట్ రైట్ రిమైన్స్ సేమ్ అన్చేంజ్డ్, బట్ ఓన్లీ టాప్ అండ్ బాటమ్ వేరియబుల్ చేంజ్డ్. ఓకే, మీకు అక్కడ క్లియర్గా ఇచ్చింది థియరీ మొత్తం. మీరు ఒక్కసారి నీట్గా రీడ్ చేయాలి. వన్స్ మన క్లాస్ విన్న తర్వాత అగైన్ మన పీడిఎఫ్ తీసుకొని నీట్గా పాయింట్ బై పాయింట్ రీడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సేమ్ అక్కడ ఉన్నది. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఒకటి చెప్తాను చూడండి. మనకి మిర్రర్ ఇమేజ్ అనేది 2 types, హారిజాంటల్లీ ప్లేస్డ్ అండ్ వర్టికల్లీ ప్లేస్డ్. వర్టికల్లీ ప్లేస్డ్ అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్, ఎందుకంటే లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. బట్ హారిజాంటల్లీ ప్లేస్డ్ మీన్స్ లైక్ దట్ అనదర్ నేమ్ ఈజ్ వాటర్ ఇమేజ్. ఎందుకంటే హారిజాంటల్గా మిర్రర్ ప్లేస్ చేసాము అంటే బాటమ్ టాప్గా
టాప్ బాటమ్గా ఇంటర్చేంజ్ అయ్యింది అంటే అది వాటర్ ఇమేజ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒక ఆబ్జెక్ట్కి మనము హారిజాంటల్గా మిర్రర్ ప్లేస్ చేస్తున్నాము అంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క టాప్లో కానీ బాటంలో కానీ ప్లేస్ చేస్తున్నాము. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హారిజాంటల్ అంటే ఇలాగా ఏదో టాప్లో ఆర్ బాటంలో ప్లేస్ చేస్తున్నాం అంటే టాప్లో బాటంలో ప్లేస్ చేస్తున్నామంటే టాప్ బాటంగా బాటమ్ టాప్గా ఇంటర్చేంజ్ అవుతుంది. మిర్రర్ని లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ప్లేస్ చేస్తున్నాము అంటే లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా అది గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా, చూద్దాం. ఇంకొక ఆబ్జెక్ట్కి మిర్రర్ని వర్టికల్గా ప్లేస్ చేశారు. ఓకేనా, వర్టికల్గా ప్లేస్ చేస్తే వెంటనే మైండ్లోకి వచ్చేసేయాలి. మనకు ఒక ఆబ్జెక్ట్లో లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్గా, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్గా కన్వర్ట్ అవుతుంది అని మీకు ఇంకా మీరు ఎలా మేడం ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్కి కన్వర్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి రైట్ సైడ్కి కన్వర్ట్ అవుతుంది అని చాలా మందికి డౌట్స్ ఉంటుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి మనకి వర్టికల్గా కదా ప్లేస్ చేసింది, ఆ ఆబ్జెక్ట్ని మిడిల్కి చేసుకోండి. ఓకేనా, సో ఇలా మిడిల్కి చేస్తే ఇటు సైడ్ ఇప్పుడు ఇలా రైట్కి ఉంది కదా, రైట్కి ఉంది కదా, ఈ రైట్ లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఈ ఆబ్జెక్ట్లో లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడున్న లెఫ్ట్ రైట్కి వచ్చేస్తుంది. ఇంకంతే. ఓకేనా, సో అలా అన్నమాట. ఓకే, వర్టికల్గా హాఫ్ చేయండి. సో లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, వర్టికల్గా ప్లేస్ చేసింది కదా, సో ఇలా హాఫ్ చేయండి వర్టికల్గా. సో ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటు సైడ్కి వచ్చేస్తుంది, ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆప్షన్స్లో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇంతకు ముందు చూసిందే అగైన్ మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు ఇదనుకో, అదేంటి మేడం ఇది ఎలాగా అంటే మనం వర్టికల్గా ఇందాక హాఫ్గా కట్ చేసాం కదా, ఇప్పుడు హారిజాంటల్గా డయాగ్రామ్ని హారిజాంటల్గా హాఫ్గా కట్ చేయండి. ఈ హాఫ్ తీసుకెళ్ళి టాప్లో పెట్టండి, ఈ హాఫ్ తీసుకొచ్చి బాటంలో పెట్టండి. లైక్ దట్, నథింగ్ బట్ వాటర్ ఇమేజ్. ఓకేనా, అంతే, సేమ్. ఓకే, అయితే మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము వర్టికల్గా ప్లేస్ చేసిన మిర్రర్కి టాప్ అండ్ బాటమ్ రిమైన్స్ సేమ్. హారిజంటల్గా ప్లేస్ చేసిన మిర్రర్కి లెఫ్ట్ అండ్ రైట్ రిమైన్స్ సేమ్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఏముంటే అదే ఉంటుంది, రైట్ ఏముంటే అదే ఉంటుంది. మళ్ళీ అవి చేంజ్ అవ్వకూడదు, అక్కడ గుర్తుంది. ఓకేనా, మనకు ఆప్షన్స్లో నుంచి మనం కొన్ని ఆప్షన్స్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అలాగనమాట. ఓకే, మనకి ఎప్పుడైనా సరే మిర్రర్ ఇమేజ్ ఇచ్చిన ఫిగర్కి సేమ్ వస్తుందా లేదంటే వేరే ఇమేజ్ వస్తుందా అనేది మనము ముందే చెప్పగలము. ఎప్పుడైనా ఒక ఇమేజ్ చూడగానే దాన్ని హాఫ్ చేసినప్పుడు, ఇప్పుడు నాకు ఇదండి ఆబ్జెక్ట్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ ఆబ్జెక్ట్కి నేను హాఫ్ చేస్తానండి. ఇవన్నీ అంతే కదా, హాఫ్ చేసేస్తున్నాను. వర్టికల్గా మిర్రర్ ప్లేస్ చేస్తుంది, హాఫ్ చేసా. ఇక్కడ మనకి ఇలా హాఫ్ చేయగానే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ సేమ్గానే ఉన్నాయనుకోండి, సేమే మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. మనము ఒక డయాగ్రామ్ని వర్టికల్గా హాఫ్ చేయగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్స్ సేమ్గా ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మిర్రర్ ఇమేజ్ సేమ్. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పార్ట్స్ డిఫరెంట్గా ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క మిర్రర్ ఇమేజ్ డిఫరెంట్. ఓకేనా, సో ఇక్కడ సేమ్గా ఉందా, లేదు కదా, సో ఇటు పార్ట్ వచ్చేసి ఇటు వచ్చేస్తుంది, ఇటు పార్ట్ వచ్చేసి ఇటు వస్తుంది. ఇక్కడ కూడా అంతే, సేమ్ లేదు కదా. ఓకేనా, అంటే దీన్ని ఇక్కడ మీరే చూడండి, ఆబ్జెక్ట్స్ హ్యావింగ్ డిఫరెంట్ మిర్రర్ ఇమేజెస్. డిఫరెంట్ మిర్రర్ ఇమేజెస్ ముందే తెలుస్తుంది. ఎలా అంటే ఒక డయాగ్రామ్ని వర్టికల్గా హాఫ్ చేస్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పార్ట్స్ సేమ్గా కనిపించవు, కాబట్టి డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది. ఓకేనా, ఇక్కడైనా అంతే. ఎలా వస్తుంది అంటే ఏం లేదు, ఇలా హాఫ్ చేయాలి, వర్టికల్గా హాఫ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ రావాలి అంటే ఇటు సైడ్ పార్ట్ తీసుకెళ్ళి ఇటు పెట్టాలి, ఇటు సైడ్ పార్ట్ తీసుకొచ్చి ఇటు పెట్టాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇది మధ్యలో ఉంది కదా, మధ్యలో ఉన్నది ఇంకా అలానే ఉంటుంది, ఎటు పెట్టలేం కదా, మధ్యలోనే పెట్టాం. ఇటు సైడ్ ఉన్నది తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టారు. సేమ్ అలానే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ హాఫ్ తీసుకొచ్చి ఇటు, ఈ హాఫ్ తీసుకొచ్చి ఇటు. ఓకేనా, మళ్ళీ అప్ డౌన్ అనేది మార్చకూడదు కూడా. ఓకేనా, సో ఇది. ఇప్పుడు సమ్ టైమ్స్ మీకు మేడం అయితే సేమ్గా మనకి మిర్రర్ ఇమేజ్ అనేది అసలు చేంజ్ అవ్వకుండా సేమ్ ఉండేటట్లు ఏది ఉంటుంది? సో ఇప్పుడు మనకి ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అనేది
అసలు మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే ఇస్తారో దాని మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్ అదే ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంకా ఏం చిన్న చేంజ్ కూడా ఉండదు. అది అలాంటి ఫిగర్స్ ఇలా అన్నమాట. ఏం లేదు, ఎలా మనము అబ్జర్వ్ చేస్తాము అంటే హాఫ్ చేసేయండి. హాఫ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇటు లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు, ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా మనకి? కనిపించదు. అలా కనిపించలేదంటే వాటి యొక్క మిర్రర్ ఇమేజ్ సేమ్ అనమాట. మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్. ఇలా మనం వర్టికల్గా డివైడ్ చేస్తున్నాము ఒక ఆబ్జెక్ట్ని హాఫ్గా, అంటే అది వర్టికల్ మిర్రర్ ఇమేజ్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇలా డివైడ్ చేసినప్పుడు ఇటు ఇటు ఏమి డిఫరెన్స్ లేదు కాబట్టి దాని యొక్క మిర్రర్ ఇమేజ్ సేమ్. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, అన్నిటిని ఇలా డ్రా చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ అండ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ సేమ్గా వచ్చేది అంటే అది వాటి యొక్క మిర్రర్ ఇమేజ్ అనేది సేమ్ అనమాట. ఇంకా డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ ఆర్ వర్టికల్లీ, మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ, ఆ రెండింటికి ఏంటి లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. అసలు అవి రెండు సేమ్ అంటే ఇంకా కన్వర్ట్ అవ్వడానికి ఏముందండి, కన్వర్ట్ అయినా సేమే కదా వచ్చేది, అందుకని అనమాట. ఓకేనా? ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఈ లెటర్స్కి నెంబర్స్కి, లెటర్స్ అంటే లోవర్ కేస్ లెటర్స్ ఉంటాయి, అలానే అప్పర్ కేస్ లెటర్స్ ఉంటాయి. ఓకేనా? అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్, ఈ మూడింటికి మనము స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్నే యూజ్ చేస్తామండి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఏమి యూజ్ చేస్తాం? ఓన్లీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్నే యూజ్ చేస్తాం, ఇంకా హారిజాంటల్లీ ప్లేస్ చేయం. ఓకేనా? దిస్ ఈజ్ ఇంపార్టెంట్ నోట్. సరే, మీకు బాగా అర్థం అవడానికి ఫస్ట్ నేను ఇక్కడ ఇవి ప్లేస్ చేస్తున్నాను. ఇవి మీరు ప్రాక్టీస్ చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పాను కదా మిర్రర్ ఇమేజ్ ఎలా మనం డివైడ్ చేస్తాము. ఇది స్టాండర్డ్ ఫామ్ అంటే వర్టికల్గా ప్లేస్ చేస్తాం. వర్టికల్గా మిర్రర్ని ప్లేస్ చేస్తే లెఫ్ట్ రైట్కి రైట్ లెఫ్ట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ పార్ట్ రైట్ సైడ్ పార్ట్ సేమ్గా ఉన్న వాటికి ఇంకా మిర్రర్ ఇమేజ్ కూడా సేమ్. అలా మీరు ప్రతి లెటర్కి నేర్చుకోండి. ఇదిగో ఏ యొక్క మిర్రర్ ఇమేజ్ ఏ, బికి బి. ఇక్కడ చూడండి, ఎందుకు ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇలా చూసారనుకోండి. ఓకేనా? అదేంటి మేడం ఇప్పుడు ఇలా నేను కన్వర్ట్ చేస్తే ఇటు బీకి ఇటు 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 ఉండదు. అలా ఒక లైన్ కట్ అయినప్పుడు ఆ లైన్ మీదే డ్రా చేయండి, ఇటు సైడ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఒక ఫుల్ ఆబ్జెక్ట్ ఇలా ఉన్నప్పుడు దాన్ని హాఫ్గా కట్ చేయండి. అర్థమైందా? సో సికి ఇవన్నీ బై హార్ట్ చేయండి. బై హార్ట్ అంటే అదే ప్రాక్టీస్ చేయండి, ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ని ప్రాక్టీస్ చేయండి. సికి ఏంటి, డీకి ఏంటి, ఈకి ఏంటి, ఎఫ్కి ఏంటి, ప్రతి దానికి మీరు ఇక్కడ మళ్ళీ మీరు ఇది నాకు గుర్తుంటుందా అనేది మళ్ళీ అలా గుట్టిగా గుర్తుపెట్టుకోవటం కాదు. మనకి ఆల్రెడీ తెలుసు మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ లెటర్స్కి అండ్ నెంబర్స్కి. సో అందుకని ఇక్కడ ఇటు సైడ్ ఇలా రైట్కి ఉంది కాబట్టి ఇటు లెఫ్ట్కి ఉంటుంది. ఇది ఎఫ్ ఇలా ఉంది, సో దానికి వచ్చేసరికి ఇటు వస్తుంది. ఆ లైన్స్ లెఫ్ట్ సైడ్కి ఉన్న లైన్స్ రైట్ సైడ్కి వచ్చేస్తాయి, రైట్ సైడ్కి ఉన్న లైన్స్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇంకా టాప్ బాటమ్ రిమైండ్స్ ఏమో అవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా మిర్రర్ ఇమేజ్ని ప్రతి లెటర్కి రాయగలరు అనమాట. ప్రాక్టీస్ చేయండి, ప్రతిదీ చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇవి వచ్చేసి అప్పర్ కేస్ లెటర్స్. నెక్స్ట్ వచ్చేసి లోవర్ కేస్ లెటర్స్కి ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే కొన్నిటికి ఇక్కడ ఒక మీరు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొన్ని లెటర్స్కి ఏకి, హెచ్కి, ఐకి, ఎంకి, ఓకి, టీకి, యూకి, వికి, డబ్ల్యూకి, ఎక్స్కి వీటన్నిటికీ మిర్రర్ ఇమేజ్ సేమ్. మేడం ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. ఓకేనా? ఎందుకు అంటే ఇంత చిన్నవి కూడా గుర్తుపెట్టుకుంటే రేపు ఏదన్నా బాగా అవసరమైనవి గుర్తుపెట్టుకోవడానికి మళ్ళీ అన్నీ మనకి బర్డెన్ అవ్వచ్చు మన మైండ్లో. సో ఏం లేదు, ఎందుకు ఏకి సేమ్, దాన్ని ఇలా చూసామనుకోండి లెఫ్ట్ రైట్ సేమ్గా ఉంది కాబట్టి. హెచ్ కూడా ఎందుకు సేమ్ మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ రైట్ సేమ్గా ఉంది కాబట్టి. ఇక్కడ లెఫ్ట్ రైట్ సేమ్, ఇక్కడ లెఫ్ట్ రైట్ సేమ్, లెఫ్ట్ రైట్ సేమ్, లెఫ్ట్ రైట్ సేమ్. అందుకు వీటన్నిటికీ మిర్రర్ ఇమేజ్ సేమ్ అనమాట. అంతేగాని డబ్ల్యూకి మిర్రర్ ఇమేజ్ సేమా లేదంటే డబ్ల్యూకి వాటర్ ఇమేజ్ సేమా అలా కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ లెటర్ ఏదైనా ఒక లెటర్ మీకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇస్తారు కింద. ఈ కింద లెటర్స్లో ఏ లెటర్కి మిర్రర్ ఇమేజ్ సేమ్ అంటారు. అయ్యో నేను అప్పుడు మర్చిపోయానే అనే అవసరం లేదు. ఆ ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్ని చెక్ చేయండి. ఈ లెటర్కి మిర్రర్ ఇమేజ్ సేమా లేదా, లేదంటే వాటర్ ఇమేజ్ సేమా అలా చెక్ చేసుకోండి. అంతేగాని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని మనకి మిర్రర్ ఇమేజ్ అంటే తెలుసు, లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుందని. ఓకేనా? ప్రతిదీ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ప్రాక్టీస్ చేసుకోండి అంటున్న. ప్రతి లెటర్కి ఎలా వస్తుంది, దీనికి మిర్రర్ ఇమేజ్ నేను ఇలా రాయగలుగుతున్నాను, ఇది కరెక్టా కాదా అలా చెక్ చేసుకోండి అని చెప్తున్నాను అంతే. ఓకే? ఆ తర్వాత
లోవర్ కేస్ లెటర్స్. ప్రతి లెటర్కి చెక్ చేసుకోండి, మీరు ఒకసారి రాసి చెక్ చేసుకోండి కరెక్ట్గా రాస్తున్నానా లేదా. ఓకేనా, ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఇంకా తర్వాత మీకు అర్థమవుతుంది. ఓహో ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ కిందకు ఉంది, సో ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నది కాస్త సేమ్ ఇలానే ఉంటుంది, ఇటు సైడ్ ఉన్న ఓపెన్ది ఇటు సైడ్ తిరుగుతుంది, లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా, కొన్ని ప్రాక్టీస్ చేయండి చాలు. మీకే ఆప్షన్స్లో చాలా వాళ్ళు మరీ ప్రతిదీ కష్టంగా ఇవ్వరు. ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అనేది ఆప్షన్స్ని ఈజీగా మనము రిమూవ్ చేసేసి కరెక్ట్ ఆప్షన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయొచ్చు. నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళాక మీకు అర్థమవుతుంది, చాలా ఈజీ అనమాట. ఓకే, అయితే ఆ ఒక్క వర్డ్ గుర్తుండాలి. మిర్రర్ అనేది హారిజాంటల్గా ప్లేస్ చేసామా, వర్టికల్గా ప్లేస్ చేసామా. లెటర్స్ అన్న నెంబర్స్ వచ్చేసరికి ఇంకా రెండు గుర్తు రాకూడదు. ఓన్లీ వర్టికల్, మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్లీ, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజే యూజ్ చేస్తాము, అది గుర్తుంటే చాలు. మళ్ళీ ఇక్కడ మనం ప్రయోగాలు చేయకూడదు. ఓకేనా, అలానే నెంబర్స్కి ప్రాక్టీస్ చేయండి. 0 to 1 2 3 అప్ టు 0, 0 to 9. ఓకే, అన్ని నెంబర్స్కి ప్రాక్టీస్ చేయండి. లోవర్ కేస్ లెటర్స్కి ప్రాక్టీస్ చేయండి, అప్పర్ కేస్ లెటర్స్కి ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. వీటిని ప్రాక్టీస్ చేయండి, చేస్తేనే ఒక్కసారైనా చేయండి, మీకు అర్థమవుతుంది ఓహో ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకి 4 types ఆఫ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఓకేనా, ఏంటది? బేస్డ్ ఆన్ వర్టికల్ మిర్రర్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే మిర్రర్ని వర్టికల్గా ప్లేస్ చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని వర్టికల్గా హాఫ్ ఆఫ్ చేస్తాం, లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవ్వాలి. అలానే బేస్డ్ ఆన్ హారిజాంటల్ మిర్రర్, హారిజాంటల్గా ప్లేస్ చేసాము మిర్రర్ని అంటే టాప్ బాటమ్గా, బాటమ్ టాప్గా కన్వర్ట్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ వాటర్ ఇమేజ్. ఓకే, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ లెటర్స్ అండ్ నెంబర్స్. ఓకేనా, ఆల్రెడీ మనము కొన్ని ఇప్పుడు అవి నేను ప్రాక్టీస్ చేయమన్నాను చూసారా, ఒక పేపరు మన పీడిఎఫ్లో ఆల్రెడీ ఉంది. ఓకేనా, ఆ పేపర్ ప్రాక్టీస్ చేశారంటే ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు వచ్చేసినట్టే. ఏదో 7 అడుగుతారు, వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ నెంబర్ 7, వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ నెంబర్ 8, లేదంటే 5 6 7 8కి మిర్రర్ ఇమేజ్, లేదంటే వాటర్ అనే వర్డ్కి మిర్రర్ ఇమేజ్. అంతే, మనం ఆల్రెడీ ప్రతి లెటర్కి నేర్చుకొని ఉన్నాం కదా, వాటిని కన్వర్ట్ చేయటమే. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్లాక్స్, ఇదైతే నేను క్లాక్స్ చాప్టర్లో ఆల్రెడీ చెప్పాను. మీకు మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్లాక్స్లో చూడటం రాకపోతే మనకు ఆల్రెడీ ఒక టైం ఇచ్చేసి దానికి మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, 12 o'clock నుంచి టైంని తీసేస్తాం. ఓకేనా, ఇక మనం యాక్చువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారో అలా. చూస్ ద ఆల్టర్నేటివ్స్ విచ్ ఇస్ క్లోజ్లీ రిమైండ్స్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్. ఇప్పుడు చూడండి, ఇలా ఉందనుకోండి, దీనికి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందండి, ఇలా ఉన్నది ఇటు వస్తుంది, ఇలానే ఉండాలి, ఇది ఇలా రావాలి. వచ్చింది ఏంటండి, ఆప్షన్ ఈ. ఎంత ఈజీనో చూడండి, లెఫ్ట్ రైట్గా రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి, దీన్ని ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు మిర్రర్ ప్లేస్ చూపించారు, మనకి ఏమి చెప్పకపోతే, మనకి మిర్రర్ పొజిషన్ చెప్పకుండా, ఇక్కడైనా చెప్పకుండా, లేదంటే ఇక్కడ చూపించకపోతే మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ హారిజాంటల్గా ప్లేస్ చేశారు కాబట్టి టాప్ బాటమ్గా, బాటమ్ టాప్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఇలా రావాలి, ఇలా ఉంది ఏదండి, ఇది ఒక్కటే. ఓకే, ఎంత ఈజీనో చూసారా. సో నెక్స్ట్, ఇక్కడ కూడా హారిజాంటల్గా మిర్రర్ ప్లేస్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా రావాలి, మనకి మళ్ళీ లెఫ్ట్ రైట్ కన్వర్ట్ అవుతుంది, టాప్ బాటమ్, బాటమ్ టాప్. అంటే ఇది ఇలానే తిరిగి ఈ యారో మార్క్ ఇలానే ఉండాలి. ఓకేనా, సో ఇంక ఇవి ఇలా ప్లేస్ చేయాలి. అలా ఉన్నది ఏదో చూసుకోండి, యారో మార్క్ ఇటే ఉండాలి, మనకి యారో మార్క్ చేంజ్ అవ్వకూడదు ఎప్పుడైనా, ఎందుకంటే లెఫ్ట్ రైట్ రిమైన్స్ సేమ్, ఓన్లీ టాప్ అండ్ బాటమ్ చేంజ్. ఎందుకని, హారిజాంటల్గా ప్లేస్ చేస్తుంది కాబట్టి మిర్రర్. సో అలా ఉందేంటి, ఆప్షన్ డి. నెక్స్ట్, ఇక్కడ కూడా మళ్ళీ హారిజాంటల్గానే ప్లేస్ చేసినట్టు, బాటంలో ప్లేస్ చేసినా, టాప్లో ప్లేస్ చేసినా మనకి ఇప్పుడు టాప్ అండ్ బాటమే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నది ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే అగైన్ ఇక్కడ చూసారా, ఇది లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అయింది. అలా అవ్వచ్చా ఈ మిర్రర్ ఇమేజ్లో? అంటే హారిజాంటల్గా ప్లేస్ చేసిన దాంట్లో అవ్వకూడదు. ఇది కాదు, ఇది అస్సలు కాదు, ఇది కాదు. సో నెక్స్ట్, ఇది అసలు కాదు, ఎందుకంటే ఇది లెఫ్ట్ రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే
ఇప్పుడు ఇది ఎలా పైకి వెళ్ళిందో ఇవి కిందకి రావాలి కదా, ఇది కిందకి రావాలి, మళ్ళీ ఇవి ఇటు సైడే ఉండాలండి. ఇది ఇటు సైడ్ వచ్చింది ఇలా, ఇది గమనిస్తే అలా అలా కన్వర్ట్ అవ్వకూడదు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్కి. జస్ట్ ఆ ఆబ్జెక్ట్ అనేది టాప్లో ఉన్నది బాటమ్కి రావాలంటే అలానే రావాలి. ఇలా వచ్చి ఇలా టాప్లో ఉన్నది బాటమ్కి వచ్చేసేయాలి ఇలాగా, ఓకేనా? ఇలా బాటమ్కి వచ్చేసేయాలి, అంతేగాని ఈ బీకి ఇటు సైడ్ ఉంది కదా, ఇది రివర్స్ అవ్వకూడదు. సో అలా ఉంది ఇది ఇది. ఆ నెక్స్ట్ అలానే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బాటమ్కి వచ్చిందంటే ఇది కూడా వస్తుంది కదా, ఇలా కిందకి రావాలి కదా, మళ్ళీ ఇది పైకి రాదు కదా. సో అందుకని ఇదన్నమాట ఆప్షన్. అర్థమైందా? సో మనకి హారిజెంటల్గా మిర్రర్ ప్లేస్ చేశారు కాబట్టి బాటమ్ టాప్గా, టాప్ బాటమ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది టాప్కి వెళ్ళిపోయింది, ఇవి బాటమ్కి రావాలి. అయితే వచ్చేటప్పుడు లెఫ్ట్ రైట్ కన్వర్ట్ అవ్వవు, లెఫ్ట్ రైట్ రిమైన్స్ సేమ్గా ఉండాలి, అంటే బీలానే ఉండాలి. అలా ఉంది ఇవి రెండిట్లో ఇది మళ్ళీ టాప్లోనే ఉండిపోయింది. అలా ఎందుకు ఉంటుందండి? హారిజెంటల్గా మిర్రర్ ప్లేస్ చేయగానే బాటమ్కి వచ్చేసేయాలి, టాప్ బాటమ్గా బాటమ్ టాప్గా కన్వర్ట్ అవ్వాలి. సో అందుకని ఇది ఒక్కటే కరెక్ట్. ఓకే, చూడండి మిర్రర్ ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా, మనకి లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఇలా స్టార్ట్ అవుతుంది. ఎన్ ఫస్ట్ రావాలి, యూ రావాలి, తర్వాత ఎఫ్ ఇలా ఉండాలండి. ఎందుకంటే ఇది ఇటు సైడ్కి రైట్కి ఉంది కదా, అందుకని ఇది ఇటు వెళ్ళిపోతుంది అనమాట. ఎన్ యూ ఎఫ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? మనకి మిర్రర్ ఇమేజ్లో ఈ లాస్ట్ లెటర్తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా. ఎన్ యూ ఎఫ్, వీటికి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్గా కన్వర్ట్ అవుతుంది కదా, అందుకని ఎన్ ఇలా అయిపోతుంది, యూ సేమ్ రిమైన్స్, ఎఫ్ ఇలా వస్తుంది. మీరు ఆల్రెడీ లెటర్స్ నేర్చుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఇవన్నీ నెంబర్స్ లెటర్స్ మీద. ఇప్పుడు మళ్ళీ దేంతో స్టార్ట్ అవ్వాలి? 8తో స్టార్ట్ అవ్వాలి. 8 రిమైన్స్ సేమ్, 8 అనేది రిమైన్స్ సేమ్ ఈ మిర్రర్ ఇమేజ్లో, ఓకేనా? ఇప్పుడు మనకి 8తో స్టార్ట్ అయింది ఏమిటి? ఇది ఒక్కటే. ఇంకా మనం అన్నీ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి దేంతో స్టార్ట్ అవ్వాలి? జే, బట్ ఇలా ఉండాలి, ఇలా కన్వర్ట్ అయి ఉండాలి. జేతో స్టార్ట్ అయ్యి ఇలా ఉంది ఏంటి? ఈ 3 ఉన్నాయండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక లెటర్ చెక్ చేద్దాం. జే తర్వాత 3 రివర్స్లో ఉండాలి, ఇది కూడా రివర్స్లో ఉంది. నెక్స్ట్ ఓ రిమైన్స్ సేమ్, తర్వాత పి కూడా కరెక్ట్గానే ఇచ్చారు, ఎమ్ కరెక్ట్ ఇచ్చారు, 6 కరెక్ట్ ఇచ్చారు, 7 సేమ్గా ఇచ్చారు ఇక్కడ. సో ఇది చూద్దాం ఒకటే. చూడండి, జే రివర్స్ చేశారు, 3 లెఫ్ట్ రైట్ కన్వర్ట్ చేశారు, ఇది ఓకి రిమైన్స్ సేమ్, తర్వాత పీకి లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్కి చేశారు, ఎం రిమైన్స్ సేమ్, 6 ఇక్కడ రైట్కి ఇలా ఉంటే ఇటు సైడ్ వచ్చేది లెఫ్ట్ చేశారు, 7 ఇలా ఉంటే ఇటు సైడ్కి వచ్చేసరికి ఇలా చేశారు. సో ఇది ఒక్కటే కరెక్ట్ చేశారు అన్ని లెటర్స్. మిగతా అలా మనము కొన్ని ఆప్షన్స్ ఇది కాదు అని చెప్పేసి చెప్పగలం అనమాట. ఎప్పుడంటే అవి ప్రాక్టీస్ చేయాలి, లెటర్స్, నెంబర్స్, మిర్రర్ ఇమేజ్, ఈ లెటర్కి ఏ మిర్రర్ ఇమేజ్ వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఆర్తో. ఆర్ ఎలా రావాలండి? ఇలా ఉండాలి, ఎందుకంటే లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ కన్వర్ట్ అవుతుంది. అలా ఉన్నది మనకి ఇదొకటి ఇదొకటి. సో ఇప్పుడు ఇవి 2 కాదు కదా, వీటిని రిమూవ్ చేసేయచ్చు. ఇంక ఈ రెండిటిల్లో మళ్ళీ మనకి, సో ఇది కట్ అయింది, సారీ, ఇదొకటి చూద్దాం కరెక్ట్గా ఇచ్చారో లేదో. సో ఆర్ ఈ రివర్స్ చేశారు, వై సేమ్, ఏ సేమ్, నెక్స్ట్ ఆర్ పి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏదో ఒకటి రాంగ్ ఇచ్చేసి ఉంటారు, ఇక్కడ అసలు ఆర్డర్లోనే ఇవ్వలేదు. ఆర్ఈ తర్వాత వై కదా, ఇది ఆర్డర్లో ఇవ్వలేదు, సో ఇది తప్పు. ఓకే, ఇలా రావాలి, ఆర్ఈవైఏ ఆర్పి. సో ఇది క్లాక్ మీద. ఏ క్లాక్ సీన్ త్రూ ఏ మిర్రర్ 3:15. సో 3:15 అంటే 3:15. మనకి ఏదైనా మిర్రర్ ఇమేజ్ కావాలనుకోండి 12 o'clock నుంచి తీసేస్తాం. మీరు ఇలా ఈ జీరోస్ని 100 అనుకుంటారని నేను సింపుల్ మెథడ్ చెప్తున్నాను. 12 o'clockని 11 hours 60 minutes రాయొచ్చు, ఎందుకంటే 1 hour అంటే 60 minutes. సో ఈ 3:15 తీసేసామనుకోండి, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక 1 బారోయింగ్ చేసాం కదా, సో
5లో నుంచి 1 పోతే 4, 8:45. సో ఆన్సర్ ఏంటి 8:45. అలా కాదు మేడం, మేము క్లాక్లో ఫస్ట్ ఈ 3:15 పెడతామంటే 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. ఓకే, సో ఇప్పుడు 3:15 అంటే ఏంటి, మనకి మినిట్స్ హ్యాండ్ ఇలా ఉంటుంది, అవర్ హ్యాండ్ జస్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి మిర్రర్ ఇమేజ్ అనగానే ఏంటి, ఇది ఇలా స్టాండర్డ్ ఫామే అండి క్లాక్లో. ఇది ఇలా రావాలి, ఇది వచ్చేసి దీనికి ఇట్లా దగ్గరగా ఉండాలి. ఇలా ఉంటే ఏందండి 8:45. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి 8:45. ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇదనమాట మనకి మిర్రర్ ఇమేజ్. మీరు ఇంకా మన పీడిఎఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనకి వాట్సాప్లో షేర్ చేయండి, లేదంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నేను మీకు కంపల్సరీ మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మన పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మన పీడిఎఫ్లోయే చాలా క్లియర్గా ఉంది. ప్రతి ప్రాబ్లమ్ని మీరు బాగా ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇక డౌట్స్ అనేవి ఉండవన్నమాట. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, థియరీ అంతా ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ మన పీడిఎఫ్ ఓపెన్ చేసి మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రతిదీ ఒకసారి రీడ్ చేసి లెటర్స్ అండ్ నెంబర్స్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ అండ్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ నెంబర్స్ వాటి యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలా చేంజ్ అవుతుంది ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక్కసారైనా చేయండి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 PDFs అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా కావాలి అంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ PDFsలో కంప్లీట్ నోట్బుక్ ఉంటుంది, అలానే ఈచ్ చాప్టర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మన PDF వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ తీసుకున్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నేను కొత్తగా ప్రిపేర్ చేసిన ఈ 15 చాప్టర్స్ కూడా అలానే ఉంటుంది. సో ఇక ఆల్మోస్ట్ మనది ఇది 52 క్లాస్ కదా, డే 52. ఇంకా రిమైనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ చాప్టర్స్ని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. సో మీకు ఎవరికైనా ఈ PDF కావాలంటే మాత్రం వాట్సాప్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.